కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల ఆగస్టు 5 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటకలో ఉన్న 4 రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగులు సిద్ధరామయ్య ప్రభుత్వానికి వార్నింగ్ లెటర్ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని, వేతన సవరణ జరపాలని, సకాలంలో పదోన్నతులు కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్లు అమలు చేయాలని తాము ఎన్ని మార్లు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం కాలయాపన చేయడమే గాని ఫలితం ఉండడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటై తాజాగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు రవాణా వంటి పథకాల విజయవంతానికి తాము ఎంతగానో కృషి చేసినా తమ కష్టాలు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో మాదిరిగా సమ్మెను ప్రకటించాక వెనుదిరిగే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చర్చలు జరపడం, సమ్మె విరమించడం ఇక మీదట జరగదని, నిజంగానే ఆగస్టు 5 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కలవరపడుతోంది. ఆర్టీసీ బస్సుల బంద్ కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగాలోనని తర్జన భర్జన పడుతోంది. ప్రైవేటు బస్సు రవాణాను ఉపయోగించడానికి ఆయా బస్సుల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుగుతోంది. దీనికి ప్రైవేటు యాజమాన్యాలు అంగీకరించిన షరతులు పెడుతున్నాయి. సమ్మె సమయంలో నడిచే బస్సులకు రోడ్డు పన్ను మినహాయించాలని, ప్రైవేటు ఆపరేటర్లకు 40% లైసెన్సులు రిజర్వ్ చేయాలని, ఇంకా ఇలా కొన్ని షరతులు చెబుతున్నారు. ఆగస్టు 4న చివరిగా ఆర్టీసీ యూనియన్ల నేతలతో ఆర్టీసీ అధికారులు కీలక సమావేశం జరపనున్నారు. ఈ చర్చలు ఫలించకపోతే బెంగళూరులో తీవ్రమైన రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగుల పోరాటానికి ధీటుగా ప్రైవేటు రవాణాను నడపడం సాధ్యమేనా అని మల్లగుల్లాలు పడుతున్నారు. కర్ణాటక ఆర్టీసీలో 32,907 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు 8,893 బస్సులు నడుస్తున్నాయి. దాదాపు 34 లక్షల ప్రయాణికులు రోజువారీ బస్సు రవాణాను ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఉన్న సదుపాయాలపై ఉద్యోగుల నిరవధిక సమ్మె ఎంత ఇబ్బందికరంగా మారుతుందోనని బెంగళూరు ప్రయాణికులు చర్చించుకుంటున్నారు.